హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈ అమ్మాయి ఏంటి మొఖం దాచిపెట్టుకుంది అండ్ ఇంకేదో చూపిస్తుంది అనేసి అనుకున్నారా? ఇదేనండి మన ఇండియన్ నేషనల్ డ్రెస్. ఓ, ఇండియన్ కి నేషనల్ డ్రెస్ కూడా ఉంటుందా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో ఇంకెందుకు లేట్, ఇండియన్ కి నేషనల్ డ్రెస్ చూడాలి అంటే ముందుగా మన ఛానల్ ని సపోర్ట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు ఈ వీడియో కిందనైతే ఫుల్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి, ఫుల్ ఆఫ్ లైక్స్ వస్తాయి. ఈ నేషనల్ డ్రెస్ ని ఎవరు వేసుకుంటారో వాళ్ళకైతే వీడియో పక్కా షేర్ చేయండి. చూసేద్దాం మరి, లేట్ ఎందుకు. టాడాయ్, ఇండియన్ నేషనల్ డ్రెస్ ఏ గ్రాండ్ ఓపెనింగ్ అన్నమాట. ఇదిగోండి ఇండియన్ నేషనల్ డ్రెస్. అర్థమైందా? నేషనల్ డ్రెస్ అనేసి ఎందుకంటానంటే ఆడవాళ్ళు చీరలు కొంటారు కానీ ఎప్పుడు బయటికి పోయినప్పుడు వేసుకోవడానికి మాత్రమే. ఇంకొకటి డైలీ వేర్ కి, పార్టీ వేర్ కి, ఆ వేర్ కి, ఈ వేర్ కి అన్ని కొనాలి. కానీ అవి మాత్రం ఎక్కడ ఉండాలి? ఇంత ముందు బీరువా వీడియో చూపించిన కదా, ఆ బీరువా లోపల ఉండాలి. కానీ ఇవి మాత్రం ఎక్కడ ఉండాలి? రోజుకి కిచెన్ లో ఏదైనా ముట్టుకున్నామంటే ఇట్లా తుడుచుకోవాలి. మళ్ళా తర్వాత తిన్న తర్వాత చేతులు కడుక్కున్నామా ఇలా తుడిచేసుకోవాలి. పిల్లల్ని ఎత్తుకున్నామా వాళ్ళకి ఏదైనా అంటితే ఇలా తుడిచేసుకోవాలి. సో ఇదండి నేషనల్ డ్రెస్ గొప్ప స్పెషాలిటీ. అందుకే నేను అన్న ఇది నేషనల్ డ్రెస్ అని. మళ్ళీ దీంతోడు ఇంకా మా ఇంట్లో నేషనల్ డ్రెస్ కి స్పెషాలిటీ ఏంటిది తెలుసా? ఇప్పుడు ఇది నైటీ అనేది హైట్ చాలా ఎక్కువ ఉంటది కదా, ఆ హైట్ కట్ చేసి పాకెట్స్ ని రెడీ చేస్తుంది. ఇదిగోండి, ఇగో ఈ పాకెట్స్ ఏం డిఫాల్ట్ గా వచ్చినాయి కాదు. ఈ హైట్ ఎక్కువ ఉంది అనేసి ఇట్లా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కింద మిగిలిన క్లాత్ ని కూడా ఎందుకు పడేయాలి, ఆ క్లాత్ ని ఎందుకు పడేయడము అనేసి ఇట్లా పాకెట్స్ పెట్టుకున్న మహా తల్లి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి మహాతల్లులు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. సో ఇలాంటి మరిన్ని తెలివితేటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.